నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సండే స్పెషల్ ఎగ్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన వస్తువులు ఇలా 6 కోడిగుడ్లను తీసుకోండి. 3 ఆనియన్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఒక క్యారెట్ని తురుముకొని, చిన్న అల్లం ముక్కను కూడా తురుముకొని, కొత్తిమీర, కరివేపాకు తురుముకొని రెడీ చేసుకోండి. తర్వాత ఓట్స్ని ఇలా పౌడర్లా చేసుకుని బౌల్లో వేసుకుని, కొంచెం పసుపు, టేబుల్ స్పూను కారం, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని కలుపుకోండి మొత్తం కలిసేలాగా. ఓట్స్ తినడం వల్ల మనకి ఫ్యాట్ ఏం పెరగదు, ప్లస్ హెల్తీ కూడా. కాబట్టి డైట్ చేసేవాళ్ళు కూడా దీన్ని ఈజీగా తినొచ్చు. ఇంకా కావాలంటే మీరు ఇందులో టమాటా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొత్తిమీర, ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి స్కిప్ చేశాను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అది తినాలంటే పచ్చిమిర్చి తగిలితే కారం పెడుతుంది కాబట్టి పచ్చిమిర్చి స్కిప్ చేశాను. ఇలా అల్లం చిన్నగా తురిమేసుకున్నట్టయితే అది ఘాటు ఏం తెలియదు తినేటప్పుడు. కరివేపాకును కూడా చిన్నగా తురుముకోండి. తర్వాత క్యారెట్ తురుము, ఒక క్యారెట్ని ఇలా తురుము చేసేసుకుని ఇలా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలా కలిపేసుకోండి. ఈ రెసిపీని మనం వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. నైట్ డిన్నర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా కొంచెం 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకుని కలుపుకుని, గుడ్లన్నిటినీ ఇలా 1 by 1 అన్నిటినీ వేసేసుకుని శుభ్రంగా కలుపుకోండి. అలాగే ఇందాక చెప్పినట్టు డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది పొట్ట నిండుగా ఉన్నట్టు ఉంటుంది, ఆకలి వేయదండి, నిండుగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇంటర్నల్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా ఇది ఒక్కటి తిన్నట్టయితే ఆ రోజు ఉదయం నుంచి ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ మొత్తాన్ని ఇది ఫుల్ఫిల్ చేసేస్తుంది. కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా కలుపుకుని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నాననివ్వండి. నాననిచ్చిన తర్వాత పెనంపై దోశలా మనం అట్లా వేసుకుని 2 వైపులా కాల్చుకుని ఇలా సర్వ్ చేసుకుంటే ఓట్స్